చూడండి, అద్భుతకరమైన అంశం, ప్రేమలో వేరూరిన క్రైస్తవ జీవితం. చెప్పండి, ప్రేమలో వేరూరిన క్రైస్తవ జీవితం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదో క్యాజువల్గా మందిరాలకు రావడం, మందిరం నుంచి వెళ్ళిపోవడం, ప్రార్థన చేయడం, లేకపోతే బైబిల్ చదవడం మాత్రమే కాదు. వేరూరిన జీవితం అంటే జీవితంలో దేవుని ప్రేమ కనిపించాలి. అదే వేరూరిన జీవితాలు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే నిలకడ కలిగిన జీవితాలు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు మనలో ఉన్నారంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమ మనలో కూడా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. చెప్పండి, ఏంటండి క్రైస్తవ జీవితంలో? మందిరాలకు వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, కొద్దిసేపు భక్తిగా ఉండడం, విశ్వాసంగా కొద్దిసేపు ఉండడం, కొద్ది కాలము చక్కని జీవితాన్ని జీవించడం. ఇది కాదు. వేరూరిన జీవితాలు అంటే క్రీస్తు ప్రేమ కనిపించే జీవితాలను వేరూరిన జీవితాలు అంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనలో జ్ఞానం ఉండొచ్చు, పరిచర్య ఉండవచ్చు, అభిషేకం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రేమ లేకపోతే మన క్రైస్తవ జీవితం సంపూర్ణము కాదు. ఎంతమంది అవునంటారు? గొప్ప అభిషేకవంతులు కావచ్చు, గొప్ప ప్రార్థన పరులు కావచ్చు, అనార్ఘలంగా వాక్యాన్ని చాలా స్పష్టంగా చదివేవారు కావచ్చు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ ఏ వాక్యము, ఎప్పుడు ఏమి జరిగింది, ఎక్కడ ఏముందో అనార్ఘలంగా చెప్పేయచ్చు. అసలు చాలామంది ఎలా ఉంటారంటే వితౌట్ సీయింగ్ ద బైబిల్, అంటే బైబిల్ చూడాల్సిన అవసరం లేదు, చూడకుండానే చాలా స్పష్టంగా ఏ వాక్యం ఎక్కడ ఉంది, ఏ సెంటెన్స్ ఎక్కడ ఉంది, ఎవరికి ఏమి జరిగింది, ఏమైందో, ఏం జరగబోతుందో అంత కూడా తెలుసు. అవునంటారా కాదంటారా? నీవెంత గొప్పడివైనా కావచ్చు, ఎంత జ్ఞానమైనా నీకు ఉండొచ్చు, ఎంత అభిషేక పరుడమైనా నువ్వు కావచ్చు, ఎంత చక్కని విశ్వాసము నీలో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ క్రీస్తు ప్రేమ లేకపోతే నువ్వు సంపూర్ణమైన క్రైస్తవుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలనే ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అందుకనే చూడండి, ప్రేమలో వేరూరిన క్రైస్తవ జీవితాలు అని ప్రభు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భూమిలో చెట్టు పునాదులు, వేర్లు బలంగా ఉంటే ఎలా ఉంటుందండి? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అవునా కదా? అవునా? వేర్లు ఎలా ఉంటాయండి? వేర్లు లేకపోతే చెప్పండి, వేర్లు లేకపోతే వేర్లు లేకపోతే దానికి జీవం లేనట్టే కదా. క్రైస్తవ జీవితాల్లో ఉండాల్సింది ఏంటి తెలుసా? ప్రేమ. నీకు అన్నీ ఉండి ప్రేమ లేని వాడివైతే నీవు క్రైస్తవుడు కాదు అని అర్థం. అసలు నేను ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. అవునా కదా? అవునా? ఆ ప్రేమ మనలో కనపరచబడకపోతే జీవితానికి అర్థం లేదండి. అదే కావాలి. ప్రేమలో వేరూరిన క్రైస్తవ జీవితాలు కావాలి. ప్రైజ్ ద లార్డ్. నీవెంత భక్తి చేసావా, నీవెన్ని దేశాలు తిరిగావా, నీవెన్ని రాష్ట్రాలు తిరిగావా, నువ్వు మంచి జ్ఞానవంతుడివేమో, అన్నీ ఉండొచ్చు, మంచి చదువుకున్న చదువు, చాలా చక్కని చదివేమో, లేకపోతే అసలు నీకు మంచి హోదా ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉండొచ్చు, ఏమి ఉన్నా నీలో ప్రేమ లేకపోతే చెప్పండి, నీకు క్రైస్తవ జీవితంలో చెప్పండి, క్రైస్తవ జీవితానికి ఒక సంపూర్ణత లేదు అని అర్థం. ఆ విషయాల్లోనే ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడనై ఉన్నారండి. ఆమెన్. ఈ రోజున ఈ లైవ్లో ఏకీభవిస్తున్న నీవు ప్రియ సహోదర సహోదరి, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండొచ్చు, కానీ ప్రేమ విషయానికి వస్తే తల్లిని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నావా? తండ్రిని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నావా? సొంత వారిని రిసీవ్ చేసుకొని వారిగా ఉన్నావా? కదా. సంఘంలో ఉన్న వారిని, తోటి సహోదరులను ప్రేమించలేకపోతున్నావా?
అందరికంటే నేనే గొప్పగా ఉండాలి కదా, అందరికంటే నేనే మించిన వాడిగా ఉండాలి, నా కిందనే అందరూ ఉండాలని అనుకుంటున్నావా? ఇది కాదు దేవుడికి కావాల్సింది కదా. నేను మంచి వాక్యాన్ని చెప్పగలుగుతాను, మంచి ప్రార్థన చేస్తాను, చక్కని బైబిల్ని చదువుతాను, నాకు అన్నీ తెలుసు నువ్వు అనుకుంటున్నావేమో. నీకెన్ని ఉన్నా, నీకెన్ని తెలిసినా అసలు ప్రేమించని వ్యక్తిగా నీవు ఉంటే క్రైస్తవ జీవితంలో నీకు అర్హత లేదు. అవునా కదా? ఈరోజు నా ప్రేమలో వేరూరిన క్రైస్తవ జీవితం నీకు కావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి 1 కొరింథీ 13వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రవచించు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవండి 13వ అధ్యాయం 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనము. ప్రవచించు కృపావరము కలిగి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడవైతే నేను వ్యర్థుడను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని ప్రేమలో ఎంత లోతుగా వేరూరి ఉన్నాను అని మనం చాలా ఆలోచన చేయాలి. ఈ రోజున చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మాలన్నయు జ్ఞానమంతయు విశ్వాసము గలవాడనైను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చెప్పండి, ఎన్ని ఉన్నా ఏం లేదండి, ప్రేమ లేదు. చాలామంది చూడండి చాలా అందంగా ఉంటారు, చాలా అందమైన ఇల్లులు ఉంటాయి, అవునా, చాలా వస్తువులు ఉంటాయి, అనుభవించడానికి అన్నీ ఉంటాయి, ఏముండదు, ప్రేమ ఉండదు కదా. ఈరోజున ప్రేమ లేని కుటుంబంగా నీ కుటుంబం ఉందా? లేదా ప్రేమ అంటే సంఘంలో మంచి అన్నీ ఉండి ప్రేమ లేని వ్యక్తిగా నీవు ఉన్నావా? అది ఎవరైనా, సేవకుడైనా, సంఘమైనా, సంఘంలో ఉన్న వ్యక్తులైనా, పెద్దలైనా, ఎవరైనా, ఇంట్లో వారైనా, ఎవరైనా, నువ్వు ఎక్కడ ఉన్నా ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి. అన్నీ ఉండి ప్రేమ లేకపోతే వ్యర్థులము. చెప్పండి, ఏంటండి? వ్యర్థులము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. క్రీస్తు ప్రేమ కలిగిన జీవితాలకు మన జీవితాలు ఉండాలి. ఒకరిని కనీసం హక్కున చేర్చుకోము కదా, కనీసం పలకరించం, కనీసం మాట్లాడడం, ఎన్నెన్నో చూస్తూ ఉంటాం. ఒక వీడియోలో ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వీడియోలో చూశానండి, కన్న తల్లిని కొడుతున్నాడు కదా, అబ్బా విపరీతమైన దెబ్బలు, ఎక్కడ కొడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు, అంత భయంకరంగా కొడుతున్నాడు. ముసలావిడ. మరొక వీడియోలో చూస్తే ఏమంటారు, అత్త మామ, అర్థమవుతుందా? అత్త మామ, అత్తని కొడుతుంది కోడలు. ఎంత భయంకరంగా కొడుతుందంటే అంత భయంకరంగా కొడుతుంది. ఎవరి ముందు కొడుతుందంటే మామయ్య ముందు కొడుతున్నారు. వీరు నిజంగా ఎంత అమాయకులంటే ఏడుస్తూ ఉన్నారు, చాలా భయంకరంగా ఏడుపుతో. నిజంగా ఆ వీడియో చూస్తూ ఉంటే చాలా బాధాకరం. అయ్య బాబోయ్, ఇలాంటి మనుషులు ఉన్నారా అంటే అవును, ఉన్నారండి. అన్నీ ఉండొచ్చు, నువ్వు పెద్ద ఆఫీసర్ కావచ్చు, అది నువ్వు ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు. చెప్పండి, ఏంటండి? ప్రేమ లేకపోతే వ్యర్థుడవు. ఈ రోజున క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి. ఆమేన్. యేసే ప్రేమ ఎంత గొప్ప ప్రేమ తెలుసా అండి? ఆ ప్రేమ ఎవరినైనా క్షమిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎవరినైనా హక్కున చేర్చుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. మదర్ తెరీసా ఎంతమందికి తెలుసు? తెలియని వారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. మదర్ తెరీసా నిజంగా ఎంత గొప్ప తల్లి అంటే,
నిజంగా ఆమెలో ఉన్న ప్రేమ స్వచ్ఛంగా దేవుని ప్రేమనే అండి. ఆమె ఎలాంటి వారికి పరిచర్య చేసిందంటే కుష్టి రోగుల మధ్యలో పరిచర్య చేసింది. అలాంటి వారికి ఆ కుష్టి రోగంతో, ఆ లెప్రసీతో ఉన్నవారు అలా ఆ పుండు నుంచి ఆ సొనలు కారుతూ ఉన్న, వాసన వస్తున్నా కానీ అదంతా కూడా తన స్వహస్తాలతో చేతులతో ఆమె అలా క్లీన్ చేస్తూ ఉందంట. ఎంత చక్కని పరిచర్య! అదే మనం చేయగలుగుతామా అండి? చెప్పండి, చేయగలుగుతామా? కొద్దిగా మన చుట్టూ ఏదైనా కొద్దిగా మనకు అనుకూలంగా లేకపోతే వాతావరణం అక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం, అవునా? మనకున్న పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం, కానీ ప్రతికూల సమయాల్లో కూడా నిజంగా నిలబడేవారు, అలాంటి సమయాల్లో దేవుని ప్రేమను పంచేవారే నిజమైన క్రైస్తవులండి. ఆమెకు అన్నీ ఉన్నాయి. చక్కని క్రైస్తవ జీవితంలో ఆమెకి కలిగిన చాలా చక్కని విశ్వాసం, ప్రార్థన, భక్తి అన్నీ ఉన్నాయి. అన్నిటితో పాటు ప్రభు ప్రేమను క్రియారూపంలో చూపిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఒక రోజున మదర్ తెరీసా గారు ఇలా అక్కడ తను ఎక్కడైతే పరిచర్య చేస్తుందో, ఎవరి మధ్యలో అయితే పరిచర్య చేస్తుందో వారికి కావలసిన దాని కొరకు, అంటే ఒక మినిస్ట్రీ నడపాలంటే కొద్దిగా మనకు వెనకాల చాలా భారం ఉంటుంది, అవునా కదా? ఒక రోజున ఇలా ఒక రోడ్ మీద బాక్స్ పట్టుకొని ఇలా ఆమె ఆ బాక్స్ పట్టుకొని వారి కొరకు కావలసిన డొనేషన్ అడుగుతున్న సమయంలో ఒక వ్యక్తి చాలా భయంకరంగా ఆమెని చాలా నిందించడం, బాధ పెట్టే మాటలు అనడం, తన చేతులతో వేసి అలా కొట్టేశారంట. ఎక్కడ కొట్టారు? ఇలా చెంప మీద కొట్టేశారు. ఆ కొట్టినప్పుడు మదర్ తెరీసా అంటున్నారంట, నిజంగా ఆమెకున్న ప్రేమ మామూలు ప్రేమ కాదండి. నాకు ఇవ్వవలసింది మీరు నాకు ఇచ్చారు, కానీ నా దగ్గర చాలామంది ఉన్నారు, వారికి ఇవ్వవలసింది ఇవ్వండి అన్నారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చెప్పండి, అద్భుతకరమైన మాట కదా. ఏంటండి? నాకు ఇవ్వవలసింది నాకు ఇచ్చారు, పర్లేదు, ఈరోజు నా వెనకాల చాలామంది ఉన్నారు, వారికి ఇవ్వవలసింది ఇవ్వండి అని ఆ డొనేషన్ బాక్స్ని ఇలా ముందు పెట్టారంట అండి. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప ప్రేమ కదా. ఆ వ్యక్తికి ఎక్కడో చిన్న కలవరం స్టార్ట్ అయిందంట. అదేంటి, ఇంతగా నేను బాధ పెట్టాను, ఇంతగా ఎందుకో తెలియని కోపంతో నేను ఆమెని అలా కొట్టేశాను. అయినప్పటికీ నిజంగా ఆమె మాటల్లో చాలా గొప్ప ప్రేమ కనిపిస్తుంది అని చెప్పి అసలు ఈవిడ ఏం చేస్తున్నారని ఆమె జరిగిస్తున్న పరిచర్య దగ్గరికి ఆ వ్యక్తి వెళ్ళాడంట అండి. ప్రైజ్ ద లార్డ్. వెళ్ళడము నిజంగా ఆ సమయంలో వెళ్ళినప్పుడు ఆమె ఎంత ప్రేమవంతురాలంటే ఆమె స్వయాన తన హస్తాలతో అక్కడ బెడ్ మీద కింద పడుకొని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు ఆమె తన చేతులతో సర్వీస్ చేస్తున్నారంట. ప్రైజ్ ద లార్డ్. ఆ పుండ్లు పట్టి ఆ పుండ్ల నుంచి సొన కారుతూ ఉన్న లేదా పురుగులు పట్టిన వారికి ఆమె చేస్తున్న సర్వీస్ నిజంగా అద్భుతకరమైనదండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అప్పుడు ఎవరైతే ఈమెని చాలా బాధ పెట్టాడో ఆ వ్యక్తి గుండెలు పగిలేలాగే ఏడ్చాడంట. అయ్యో, ఇలాంటి ఆవిడిన నేను బాధ పెట్టింది, ఇలాంటి వ్యక్తిన నేను చాలా అర్థం చేసుకోలేని స్థితిలో నేనున్నానా అని అప్పుడు అర్థమైందంట అండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చూడండి ఎంత గొప్ప ప్రేమ కదా. నిజంగా ఆవిడలో ఉంది క్రీస్తు ప్రేమ. అవునంటారా కాదంటారా? చెప్పండి, క్రీస్తు ప్రేమనా లేదా? మంచి ప్రార్థన, మంచి విశ్వాసం, చక్కని భక్తి, ఆమెకి ఉండవలసిన అన్నీ ఉన్నాయి లక్షణాలు. దాంతోపాటు ఆమెకి క్రీస్తు ప్రేమ క్రియారూపంలో ఉందండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రేమ ఏంటండి? అక్కడ నిజంగా మనము క్రీస్తు ప్రేమను చూడగలుగుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఎవరు మరచినా ఎవరు విడిచినా దేవుని ప్రేమ విడువదు, ఎడబాయదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిజంగా తల్లికి తండ్రికి
సొంత అన్నకి చెల్లికి లేని ప్రేమ క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఈ రోజున సొంత వారి మధ్యలో ప్రేమ లేదు, అవునంటారా కాదా? అవునా? సొంత వారికి ప్రేమ లేదండి. ఈ రోజున భార్యాభర్తలో ప్రేమ లేదు. ఈ రోజున నిజంగా ఎంత బాధాకరం అంటే ఎక్కడ చూసినా బాధే. మంచి కుటుంబాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి మరొక వారితో ప్రయాణాన్ని కొనసాగిస్తూ జీవితాలను ముగించుకుంటున్న వారు ఎంతోమంది. ప్రేమ కనిపించట్లేదు. ఇప్పుడున్న ప్రేమ రేపటి రోజున కనిపించట్లేదు. ప్రభు అంటున్నారు, నిజంగా ఈ రోజున ఆయన ప్రేమను కలిగిన జీవితాలుగా ఉండాలి. ఆయన ప్రేమ గొప్ప ప్రేమ అండి. ఆయన ప్రేమను కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్షమించే ప్రేమగా మన ప్రేమ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. చాలామంది క్షమించలేరు, చాలామందిని రిసీవ్ చేసుకోలేరు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది వ్యక్తులను అస్సలు తీసుకోలేరు. అలాంటి ప్రేమ మనకొద్దండి. మన ప్రేమ క్రీస్తుని కలిగిన ప్రేమగా మారిపోవును గాక. హల్లెలూయా. అందుకనే చూడండి, నాకు మానిటర్స్ కరెక్ట్గా లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. చెప్దామా? తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. Praise the Lord. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, సొంత అన్న కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా.
చెప్పండి, ఆయన ప్రేమ మధురాతి మధురంగా ఉండే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎవరో కన్నవారిని, ఎవరో వదిలిపెట్టిన వారిని చూడండి, మదర్ తెరెసా నిజంగా ఎంత అద్భుతమైన తల్లండి ఆమె. ఎవరు విడిచిపెట్టినా యేసయ్య ప్రేమ విడిచిపెట్టలేదు. చూసారా, ఆమెలో దేవుని ప్రేమ ఉంది కాబట్టి విడిచిపెట్టిన వారిని ఆమె పట్టుకుందండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అద్భుతకరమైన దేవుని ప్రేమ, అదే ప్రేమ కలిగిన జీవితాలకు మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ నిజంగా ఎవరినైనా భరిస్తుంది, ఎవరినైనా క్షమిస్తుంది, ఎవరికైనా ఆయన ప్రేమ జాలిని చూపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక అద్భుతకరమైన మాటను చూద్దామా? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిపూర్ణమైన 2వ అధ్యాయము 6-7 వచనాలు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోక జ్ఞానము కాదు, నిరార్థకములైపోవుచున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయనందుండి నడుచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఎస్, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వేళ్ళు కనిపించవు కానీ చెట్టు బలానికి కారణం అవుతుంది. అవునా కాదా? ఏంటండి, అవునా కాదా? ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చూడండి, మన జీవితాలలో నిజంగా మన క్రైస్తవ జీవితాలు అద్భుతకరమైన జీవితాలుగా ఉండాలి. ఈ రోజున చూడండి, ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే వేర్లు కనిపించవు, చెట్టు వేర్లు కనిపిస్తాయా? చెప్పండి. భూమిలో అవి ఆల్రెడీ పాతబడ్డాయి, అవునా? వేర్లు కనిపించవు కానీ అది చాలా చక్కగా నిగనిగలాడుతూ చాలా బలముగా చాలా చక్కని ఫలించే చెట్టుగా, ఫలమిచ్చే చెట్లుగా, అనేకులకు ఆనందాన్ని ఇచ్చే చెట్లుగా అది కనిపించడం మనం చూస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకొని, దాని వేళ్ళు కనిపించవు కానీ అది బలంగా ఉండడానికి కారణం మాత్రం వేరే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మన ప్రార్థన జీవితం, దేవునితో సంబంధం, ఆయన ప్రేమలో ఉన్న నమ్మకము బయటికి కనిపించకపోయినా కష్టకాలంలో మనల్ని నిలబెడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కష్టకాలంలో మనల్ని నిలబెడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ప్రార్థన జీవితం, దేవునితో సంబంధం, లేదా చూడండి, ప్రేమలో ఉన్న నమ్మకం బయటికి కనిపించకపోయినా లాస్ట్గా కష్టకాలమందు ఎవరు మనల్ని నిలబెడతారు? ఏంటండి? దేవుడు నిలబెడతారు. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా ఆయన మాత్రమే నిలబెట్టే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. చివరిగా ఆయనే మనకున్న ప్రతి పరిస్థితికి, మనకున్న ప్రతి భయంకరమైన పోరాటానికి, మనకున్న అన్ని విషయాల్లో ఆయనే ముగింపు. ఆమెనని చెప్పండి. ఆయనే ప్రతిదానికి సమాధానం ఇచ్చే అద్భుతకరమైన దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రార్థన, మన విశ్వాసం, మన ఆత్మీయ జీవితము చివరిగా
అన్ని విషయాల్లో మనల్ని నిలబెట్టేటట్లుగా చేస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఇవి బలముగా మన జీవితాల్లో ఉండాలని ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకని చూడండి, మన జీవితాలు ఎలా ఉండాలి? ప్రేమ కలిగిన జీవితాలుగా ఉండాలి. పునాదులు బలమైన వేర్లుగా ఉన్నప్పుడు అవి మనల్ని నిలబెడుతుంది. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. అంటే ఇక్కడ వేర్లకు దేనికి సాదృశ్యం అంటే దేవుని క్రీస్తు ప్రేమకు సాదృశ్యం. అదే ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం ఫలిస్తాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మొదటిగా దేవుని ప్రేమను అనుభవించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. దేవుని ప్రేమ ఎంతమందికి తెలుసా? దేవుని ప్రేమ మనకు తెలిస్తే ఆటోమేటిక్గా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించారో తెలిస్తే ఆ ప్రేమను కలిగి మనం జీవించగలుగుతాం. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఈ రోజున చాలా మంది క్రైస్తవ జీవితాలు నామకార్థ క్రైస్తవ జీవితాలుగా అయిపోయాయి. చూడడానికి మాత్రమే ప్రార్థన పరులుగా, భక్తి పరులుగా, చాలా విశ్వాస పరులుగా, చాలా చక్కని జీవితాన్ని లీడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఈ రోజున మనలో ఏమీ లేదండి. ప్రేమ కనిపించట్లేదు. ప్రభు అన్నారు, ఆ ప్రేమే దేవునికి కావాలంటున్నారు. ఆమేన్. అలాంటి ప్రేమే ప్రతి క్రైస్తవ జీవితానికి కావాలని ప్రభు అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రేమ లేని జీవితాలుగా మనం ఉండకూడదు. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. నేను బాగా ద్వేషిస్తూ ఉన్నారా? బాగా అసహించుకుంటున్నారా? బాగా వేధిస్తూ ఉన్నారా? దాన్ని బట్టి బాగా చింతిస్తున్నావేమో. గుర్తుపెట్టుకో, ప్రేమతో ప్రతిదాన్ని జయించు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ప్రేమతో ప్రతిదాన్ని జయించే వారిగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఏం జయించాలి? ప్రేమతో అన్నిటినీ జయించాలి, అన్నిటినీ సహించాలి. ఈ ప్రేమ మనకు కావాలి. ఈరోజు నీకు ఎన్ని ఉన్నా, ఎవరు ఎన్ని ఏమన్నా, నువ్వు క్రీస్తును కలిగిన ప్రేమ నీలో ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ చాలా గొప్పది కదా. ఆయన ప్రేమ నిజంగా, ఆయన ప్రేమే మనల్ని ఇంతవరకు నడిపించింది. ఎంతమంది అవునంటారండి? అవునంటారా? కాదంటారా? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? మరి చాలామంది ప్రేమిస్తున్నారు అంటారు కానీ ఎక్కడ కనిపించదు. అంతేనా? దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా నీ మాట తీరు వేరేలాగా ఉంటుంది. దేవుని ప్రేమిస్తే నీ నడవడి వేరేలాగా ఉంటుంది. ఆయన గుణగణాలన్నీ నీలో నింపబడతాయి యేసు నామంలో. ఆమేన్. పైకి మాత్రమే ప్రేమిస్తున్నామండి మేము. దేవుడు అంటే మాకు చాలా ఇష్టం. అవునా కదా? చాలామంది సొంత కూతుర్ని కూడా ఓర్వలేని వారు ఉంటారు. సొంత కూతుర్ని ఓర్వలేరండి, సహించలేరు. కూతురు తల్లిని సహించలేదు. అంతేనా? ఒకరు మరొకరికి భారం అయిపోతున్నారు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పది తెలుసా? సమస్త భారాన్ని మోస్తున్న నా ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇంట్లో ఉన్న వారికే ఎక్కువ భారం. అవునా కదా? ఒక్కరోజు వారితో ఉంటే మరొక రోజున అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతారా అన్నట్లుగా. అవునా కదా? ఈరోజు మనతో ఎవరైనా ఉంటే ఒక రోజు బాగానే ఉంటుంది, మరుసటి రోజు బాగానే ఉంటుంది, ఒక 10 రోజులు బాగానే ఉంటుంది. దాని తర్వాత మా ఇంటి మీద పడి కదా, ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో అవమానాలు. కొద్దిగా జీవితం మంచిగా ఉండి ఇలా సాఫీగా వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి కంటే భయంకరమైన యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అవుతే ఆ యాక్సిడెంట్లో ఆయన కాలు చెయ్యి 2 కూడా
విరిగిపోయాయి. అంటే అక్కడికి వారు ఆ చేయి కాలు రెండు తీసేశారు. ఇది జరిగిన క్రమంలో భార్య ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రేమగా దగ్గరుండి చూసుకోవాలి, అవునా కదా? ఇంకా ఈ వ్యక్తితో నాకు అవసరం లేదు, ఈ వ్యక్తికి నాకు సంబంధం లేదు అన్నట్లుగా హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని హాస్పిటల్లో ఉన్నట్లుగానే వదిలిపెట్టి పిల్లలు తీసుకొని వెళ్ళిపోయిందంట. అర్థమవుతుందా? ఇంకా పనికి రాడు, వేస్ట్. జీవితంతో చివరి వరకు ఇతనితో జీవితం గడపడము దండగా, వృధా, వేస్ట్. ఎందుకు ఈ జీవితం? ఇంకా మంచి జీవితాన్ని లీడ్ చేయొచ్చు కదా. అంటే మనుషుల ప్రేమ అలాంటి ప్రేమలండి, కానీ నీ దేవుని ప్రేమ అలాంటి ప్రేమ కాదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రోజున దేవుని ప్రేమ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను భరిస్తుంది, నిన్ను క్షమిస్తుంది, నిన్ను హక్కున చేర్చుకుంటుంది. ఆయన ప్రేమ చూడండి ఎంత గొప్పదంటే, అందుకే నీ ప్రభు ఈ మాట మాట్లాడగలిగారు. అంటే భార్య నీకు భారంగా మారచ్చు, భర్త నీకు భారంగా మారచ్చు, లేదా పిల్లలు నీకు భారంగా మారచ్చేమో, కానీ దేవుడు అన్నారు ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే దేవునికి నువ్వు భారం కావు. ఆమేన్ చెప్పండి. ఆయనకు నీవు నేను ఎవరం భారం కాదండి. మొదటిగా అందుకనే దేవుని ప్రేమ తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఆయన ప్రేమ మనలో ఉంటుంది. ఆమేన్. ఆయనకి మనం భారం కాదు. అందుకనే ప్రభువు అంటున్నారు, సమస్త భారాన్ని మోస్తున్నా నా ప్రజలారా, నా జనులారా, నా దగ్గరికి రండి. ప్రైజ్ ది లార్డ్. మీకేం చేస్తాను? నేను విశ్రాంతిని కలగ చేస్తాను. హల్లెలూయా. ఆయన ప్రేమ మొదటిగా గొప్పదని తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఆ ప్రేమలోనే మనం నడిపించబడతామండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన జీవితాలు ఎలాంటి జీవితాలుగా ఉండాలంటే దేవుడు అంటారు, ప్రేమలో వేరూరిన క్రైస్తవ జీవితంగా ఉండాలి, క్రైస్తవ జీవితాలుగా ఉండాలి. ప్రేమలో వేరు ఊరిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవుడిగా నీ పరిస్థితులు మారచ్చు, మనుషులు మారచ్చు, సమస్యలు రావచ్చు, ఏదైనా దేవుని ప్రేమలో స్థిరంగా ఉండడమే వేరూరిన జీవితాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. మనుషులు నీ జీవితంలో మారిపోవచ్చు, సమస్యలు రావచ్చు, నీ పరిస్థితులు ఏవైనా అవ్వచ్చు, వేరూరిన జీవితాలు స్థిరంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాలు దేవుని ప్రేమలో స్థిరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్న దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. అందులో నీ క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అంటే అన్నీ ఉండొచ్చు. మంచి ప్రార్థన పరుడివి, భక్తి పరుడివి, విశ్వాసపరుడివి, చాలా ఆత్మీయుడివి. నువ్వు ఎన్ని ఉన్నా దేవుని ప్రేమ నీలో లేకపోతే నీ క్రైస్తవ జీవితానికి సంపూర్ణత లేదని ప్రభు మాట్లాడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఒకరిని ప్రేమించే ప్రేమ అది దేవుని ప్రేమగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? సోప్ టబ్గా ఉన్నవారినే ప్రేమిస్తారు, అవునా? అందంగా కనిపిస్తే నీ పక్కనున్నోడికి అన్నీ ఉంటే వాడితో ఖచ్చితంగా ఉంటావు. ప్రభు అలాంటి ప్రేమ ఆయనకు అవసరం లేదండి. క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఏమీ లేని వాడైనా పర్లేదు, ఆ క్రీస్తు ప్రేమ వారితో నేను నడిపిస్తుంది. ఆమేన్ చెప్పండి. అంటే క్రీస్తు ప్రేమలో వాడు చిన్నవాడా, పెద్దవాడా, లేకపోతే అన్నీ ఉన్నవాడా, లేనివాడా, అందగాడా, అందం లేనివాడా, ఇది ఉండదండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఎక్కడ ఏది అవసరమో అక్కడ దేవుడు ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్నారు, ఎస్, అదే ప్రేమ నీలో ఉండాలి. ఆమేన్. అవసరతలో ఉన్న వారి కొరకు ప్రభు ఉన్నారు. ఆమేన్. ఈ రోజున ఈ పరిచర్య కూడా అంతే. నేను చాలా చక్కగా సాక్షిగా నేను చెప్పగలుగుతాను. ఈ పరిచర్య కూడా అంతే అండి. అవసరతలో ఉన్న వారి కొరకు నిలబడుతుంది. అవసరతలో ఉన్న వారికి దేవుని ప్రేమను కనపరుస్తుంది. ప్రేమించడం
ప్రేమించు అని చెప్పడం వేరే, కానీ ఆ ప్రేమను క్రియారూపంలో చూపించడం వేరే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదే ప్రేమలో వేరూరిన క్రైస్తవ జీవితం. ఆమేన్. ప్రేమ గురించి చాలా మంది చెప్తూ ఉంటారు, ప్రార్థన గురించి చెప్తూ ఉంటారు, విశ్వాసం గురించి చెప్తూ ఉంటారు. చాలా మంది ఉదయం లేస్తే పడుకున్న వరకు, లేకపోతే నిలబడి చాలా అనర్గళంగా అన్ని చెప్పచ్చు, కానీ ఏమీ లేదు. మాట ఉంది కానీ క్రియ లేదు కదా. కానీ ఈ రోజున చెప్పగలుగుతాను, ఈ రోజున దేవుని ప్రేమ వేరూరిన పరిచర్య ఇది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమలో వేరూరిన పరిచర్య ఇది. క్రీస్తు ప్రేమ కలిగిన పరిచర్య. ఆమెనని చెప్దామా? ఆమెన్. యేసు ప్రభు వారు తన ప్రేమను నిజంగా కనపరిచారండి అందరికీ. అవునంటారా కాదంటారా? అవును. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి కాదు. ఆయన ఏదైతే చెప్పారో అది చేశారు. ఎక్కడైతే అవసరత ఉందో అక్కడ ఆయన నిలబడి తన కార్యాన్ని జరిగించారు. ఆమెనని చెప్దామా? ఆమెన్, ఆమెన్. మనము కూడా అది నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. సపోజ్ ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, భలే గమ్మత్తు ఉంటుంది తెలుసా. బాగా ప్రేమించే వారిని పట్టించుకుంటారు. అంటే ప్రేమ లేకపోతే నీకు ఒకవేళ ఆ వ్యక్తి గురించి చాలా ప్రేమ ఉంది, బాగా ప్రేమ ఉంది అనుకోండి, చిన్న దెబ్బ కూడా నీకు పెద్ద దెబ్బకు కనిపిస్తుంది. అవునా? ఒకవేళ నీకు ఒక వ్యక్తి నచ్చని వ్యక్తిగా ఉన్నాడు అనుకొని, పెద్ద దెబ్బ తగిలినా నీకు అది ఆఫ్టర్ ఆల్ లెక్క కనిపిస్తుంది. ఎంతమంది నాతో అంగీకరిస్తారు? అవునన్నా కాదన్నా, నువ్వు ప్రేమించేవాడిని ప్రేమించడం, దానిలో దేవుని ప్రేమ ఎక్కడ ఉంటుంది? అవునా? ప్రభు ప్రేమ ఎలాంటిదో తెలుసా? నిన్ను ప్రేమించని వారినైనా నువ్వు ప్రేమించాలి. ఆమెను చెప్పండి. ఆమెన్. నిన్ను ప్రేమించని వారిని కూడా ప్రేమించు. ఒక రోజున ఈ పరిచర్యలో స్టార్టింగ్లో మా దగ్గర ఆర్ఫన్ మినిస్ట్రీలో ఒక నలుగురు పిల్లలు ఒకటే ఫ్యామిలీ నుంచి మా దగ్గరకు వచ్చారండి. నిజంగా వయసు ఎంత చిన్నదంటే, ఒక పాప 5th క్లాస్, 4th క్లాస్, మరొకడు 6th క్లాస్, 8th, తర్వాత 10th అయిపోయిన ఒక బాబు. నిజంగా వారు ఎలాంటి పరిస్థితిలో వచ్చారంటే, వారిని ఒకరు ఆ ఊరు సర్పంచ్ అలా తీసుకొచ్చారనమాట. నిజంగా వారి కండిషన్ ఎలా ఉందంటే, ఆ సమయానికి నిజంగా తండ్రి తల్లిని చంపేశాడు. ఎలా అంటే, రాడ్ ఉంటుంది కదా, పెద్ద రాడ్, ఆ రాడ్తో వేసి వారి కళ్ళ ముందే ఇక్కడ భయంకరమైన స్ట్రోక్ ఇచ్చి ఈ రాడ్తో ఆమెని గట్టిగా కొట్టేస్తే ఆమెకు అక్కడే ఆమె మరణించింది. వారి మధ్యలో ఏదో కొన్ని విభేదాలు, అది కాస్త ఏమైపోయిందంటే మరణానికి కారణమైపోయింది. అది స్వయంగా ఆ రాత్రికాల సమయంలో ఆ చిన్న బిడ్డలు చూశారండి. తర్వాత పోలీస్ వాళ్ళకి ఆ సమాచారం అందింది. పోలీస్ వాళ్ళు ఇంట్రోగేషన్ చేశారు. చివరిగా తెలిసింది ఏంటంటే, భర్తే చంపేశాడు అని. పిల్లలు కూడా చెప్పేశారు, భర్తని చంపేశాడు అని. సో అతని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారంటే, ఆ తండ్రిని జైలుకు తీసుకుని వెళ్ళిపోయారు. తల్లి లేదు, పిల్లలకు పెట్టేవారు లేరు, చూసుకునేవారు. వారు అంటే బుడగ జంగాల అనే వారన్నమాట. అంటే కొన్ని లోపల చాలా ఇంటీరియర్ ప్లేసెస్లో ఉంటారు వాళ్ళు. స్థిరంగా ఉండరు వారు, స్థిరమైన ఇల్లులు ఉండవన్నమాట. అలా ఊర్లు తిరుగుతారు. అలాంటి వారన్నమాట. చాలా లోపల అలాంటి పరిస్థితులలో తండ్రి లేక, తల్లి లేక, బిడ్డలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ బిడ్డలు మన చిల్డ్రన్ మినిస్ట్రీకి, మేము ఫస్ట్ చిల్డ్రన్ మినిస్ట్రీ కదా వచ్చినప్పుడు వారిని మేము తీసుకున్నామండి. బిడ్డలు పెద్దవారు అయిపోయారు, చక్కగా ఏజ్ వచ్చేసింది వాళ్ళకి.
ఒక బాబునేమో ఇంజనీరింగ్ చదివిపించాము, ఇంజనీరింగ్ 3rd ఇయర్ అలా చదువుతున్నాడు. ఇంకొక పాప వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తూ ఉన్నాం. వారిని చాలాసార్లు వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు దగ్గరికి తీసుకొని దేవుని బాధ్యత అని వారికి అన్నీ దేవుడిచ్చిన ప్రేమ అంతే కదా. తండ్రి లేదు, తల్లి లేదు, ఎవ్వరూ లేరు, నిజంగా ఏ ఆదరణ లేని బిడ్డలు వారు. ఆ సమయంలో బిడ్డలను ఓదారుస్తూ దగ్గరికి తీసుకున్నాం. ఒకానొక సమయంలో వారి నాన్నగారు హఠాత్తుగా క్యాంపస్కి వచ్చారనమాట. పిల్లలు భయపడుతున్నారు, తండ్రిని చూసి చాలా భయపడుతున్నారు. అప్పుడు సేవకుడు నేను వారిని దగ్గర తీసుకొని, నాన్న అయిపోయింది, ఏదో అయిపోయింది, మీ కన్న తండ్రి కదా, మీ కన్న తండ్రి కదా, మీరు అలా భయపడద్దు నాన్న, బాధపడద్దు, ఖచ్చితంగా ఆయన ఒకానొక సమయంలో ఖచ్చితంగా మారుతారు. ఎంతైనా మీ తండ్రి, మాట్లాడకుండా ఉండద్దు, ఆయన వచ్చి చూసినప్పుడు జస్ట్ మాట్లాడండిరా అని చెప్పినప్పుడు పిల్లలు అసహించుకుంటున్నారు తండ్రిని. అలా తను జైలు నుంచి వచ్చిన తర్వాత సీక్వెన్స్గా రావడము, వాళ్ళని చూడడము, మళ్ళీ వెళ్ళడం, పిల్లలు అంగీకరించలేదండి. సేవకుడు చాలాసార్లు చెప్పాడు, దగ్గర తీసుకొని నాన్న అలా ఉండద్దు నాన్న, మాట్లాడాలి, మీరు మాట్లాడాలి, ఎంతైనా మీ తండ్రి కదా. అస్సలు మాట్లాడలేదండి. చాలా నిరాకరించే వాళ్ళు, భయపడేవారనమాట. అలా భయం పెట్టేసుకున్నారు. ఒకానొక రోజున ఇలానే జరుగుతున్న క్రమంలో పెద్దవాడు ఇంజనీరింగ్ చదువుతున్న బాబు హఠాత్తుగా ఒకరోజు మా దగ్గరకు వచ్చి, డాడీ, మమ్మీ, మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నామన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే మేము చాలా స్టన్ అయిపోయినాం. ఏనానా, ఏముందని, ఎవరున్నారని, ఎక్కడికి వెళ్తారు, ఏమవుతుంది, అసలు మీ భవిష్యత్తు ఏంటిది, ఎందుకు నాన్న అంటే, లేదు 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 అంటే జ్ఞానం ఎక్కువైపోయింది. ఇంజనీరింగ్కి వచ్చేసాడు కదా, 3rd ఇయర్కి వచ్చాడు. చాలా వాడికి సీట్ రాకపోతే సేవకుడు ప్రయాస మామూలు ప్రయాస కాదండి. ఆ సార్ల దగ్గరికి, ఈ సార్ల దగ్గరికి వెళ్ళి, సార్ చాలా అవసరతలో ఉన్న బాబండి, మంచి భవిష్యత్తు ఉంది, మంచి మీరు సహకరిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మాట్లాడి వాడిని రోజు కాలేజ్ బస్ రావడం, వాడిని దింపడం, వెళ్ళడం, డబ్బులు కట్టామండి. వాడు హఠాత్తుగా వచ్చి, మేము ఇక్కడ ఉండట్లేదు, ఇంటికి వెళ్తాము అంటే, మేము అనుకున్నాము ఒక 2 రోజులు ఇంటికి వెళ్ళేసి వస్తారా నాన్న అంటే, లేదు, పూర్తిగా మేము వెళ్ళిపోతున్నామన్నారు. మాకు కొద్దిసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేంట్రా వెళ్ళిపోవడం ఏంటి అని మాట్లాడుతున్న సమయంలోనే వాళ్ళ తండ్రి వచ్చేసాడండి. ఏం జరుగుతుంది, ఏమవుతుందంటే, వీళ్ళు ఆల్రెడీ తండ్రితో కమ్యూనికేషన్లోనే ఉన్నారు. అంటే మా దగ్గరకు వచ్చినప్పుడు చాలాసార్లు మేమే చెప్పాం, నాన్న తండ్రి, నాన్న మాట్లాడాలి, మీరు ఎలా అయినా మాట్లాడాలి, ప్రేమించాలి, మీరు అలా ఉండకూడదంటే ఒక్కసారి కూడా మాట్లాడని వ్యక్తులు. ఆయన అంటే భయము, అసలు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో వారు ఉన్నారు. కానీ ఎప్పుడు వాళ్ళ తండ్రితో మాట్లాడారో మాకు తెలియదండి. హఠాత్తుగా ఒకానొక రోజున వచ్చి మేము వెళ్ళిపోతున్నామంటే, వాళ్ళ తండ్రి వచ్చి ఆ క్షణమే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతే గుండెలు పగిలేలాగా ఏడ్చాం. ఎంత ఏడ్చామంటే, సేవకుడు నేను కొన్ని సంవత్సరాలు దాంట్లో నుండి బయటికి రాలేకపోయాం. చాలా బాధపడ్డాం. అయ్యో, బిడ్డల పైన మంచి ఆశలు పెట్టుకున్నామే, వారిని బాగా చదివించాలి, వారి గొప్పవారు అవ్వాలి. అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారి పరిస్థితి ఏంటి, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎవరు చూసుకుంటారు, అసలు ఏంటి, వారిని చూస్తే లోపల ఇంటీరియర్ ప్లేస్ తండ్రా ఖచ్చితంగా చూడడు, ఎట్టి పరిస్థితిలో చూడడు. వీరేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, అనవసరంగా చదువుతున్న బిడ్డల జీవితాలు నాశనం అయిపోతాయే, మంచి స్టేజ్కి వచ్చారు, చక్కని చదువుతున్నారు అని చాలా బాధపడ్డామండి. భయంకరమైన స్థితులు అక్కడికి వచ్చారు. వారి 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 కళ్ళల్లో చుక్క నీళ్ళు రావడం మేము చూడలేదు. కానీ నిజంగా ఇక్కడ ఉన్న బిడ్డలు, అమ్మమ్మ వాళ్ళు, తండ్రిగా సేవకుడు, నేను బోరున ఏడ్చాం. ఎంతసేపు ఏడ్చామంటే, ఎంతకాలం ఏడ్చామంటే వారిని మర్చిపోవడానికి మాకు చాలా సమయం పట్టింది.
చాలా సమయం పట్టింది, చాలా రోజులు పట్టింది మేము దాంట్లో నుంచి బయటికి రావడానికి. ఇట్లాంటి పరిచర్లో చాలా చూసాం మేము. అంటే ఒక్కొక్క అనుభవం. ఒక రోజున చాలా బాధ, ఎందుకో తెలీదు. ఒక డాక్టర్ మాకు చాలా బాగా పరిచయస్తులు, డాక్టర్ విజేందర్ రావు గారని. మేమంటే చాలా ఇష్టం. ఒకరోజు అదే బాధలో ఉండి మేము ఆయన దగ్గరికి ఏదో విషయమై వెళ్ళినప్పుడు, ఆయన బర్త్డేకి మేము వెళ్ళినప్పుడు సార్తో ఆ పిల్లల కొరకు సార్ అడిగినప్పుడు చెప్పామన్నమాట, పిల్లలు బాగా చదువుతున్నారా, ఎలా ఉన్నారు అంటే, సేవకుడి ముఖం నేను, నా ముఖం సేవకుడు చూస్తూ ఉన్నారు. ఏమని చెప్పాలి, ఎలా అని చెప్పాలి? మరి బాగా చదువుతున్నారని చెప్పాలా, చదవట్లేదని చెప్పారా, వెళ్ళిపోయారని చెప్పాలా? ఇంకా మా కల్లో నీళ్ళు ఆగలేదండి. ఎందుకంటే సార్ సీక్వెన్స్గా ఇక్కడికి వచ్చేవారు, చూసేవారు, పిల్లలు బాగా చదువుతున్నారు అని బాగా ఇష్టపడేవారు అనమాట. ఆ సమయంలో మేము ఇంకా ఉన్న నిజం చెప్పామన్నమాట, లేరండి ఇలా హఠాత్తుగా పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. చాలా ప్రేమించాం, వారు గొప్పవారు అవ్వాలని చాలా ఆశ పెట్టుకున్నాము, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాం. కానీ హఠాత్తుగా అసలు వాళ్ళ నాన్నగారు అంటేనే ఇష్టం లేదు వారికి, దగ్గరికి వెళ్ళేవారు కాదు, కనీసం వస్తే చూసేవారు కాదు. ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా వీరు విసిగిపోయి ఉన్నవారు, కానీ ఎలా డెసిషన్ తీసుకున్నారో తెలీదు. 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, మొత్తం 4 ఒకటేసారి ఇలా వెళ్ళిపోయారంటే ఆయన ఆ పెద్ద ఆయన ఒక మాట చెప్పారండి, ప్రేమించండి కానీ ప్రేమను ఆశించకండి అన్నారు. చెప్పండి ఏంటండి? ప్రేమించండి, ప్రేమను ఆశించకండి. అలా చెప్తూ మా కళ్ళలో మేము ఏడుస్తున్న సమయంలో సేవకుడు చేయి మీద భుజం మీద డాక్టర్ అలా చేవేసి, సార్ అలా చేవేసి ఒకటే మాట అన్నారు, ప్రేమించండి కానీ ఆశించద్దు. మీరు చేసే సర్వీస్ అలాంటిది, ప్రేమించండి కానీ ఆ ప్రేమను రిటర్న్ బ్యాక్ ఆశించకండి. అది నేర్చుకున్నామండి మేము. ఏమి జరిగినా ప్రేమిస్తూనే ఉండాలి. అది ఎంత కఠినమైన పరిస్థితులైనా ప్రేమిస్తూనే ఉండాలి. ఎన్ని భయంకరమైన ఎదురీతలు ఎదుర్కొన్నా ప్రేమిస్తూనే ఉండాలి. దేవుని ప్రేమ ఉంది మీలో, ఆ ప్రేమనే పంచండి. ఒకానొక రోజున దేవుని ప్రేమను మీరు చూస్తారు ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఇప్పటికీ వారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చాలా రోజులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు ఊరుకోరు, ఎలా అయినా అంటే వారి కొరకు ఆలోచన చేస్తూ ఉంటారు. వారి కొరకు కొన్ని తెలుసుకున్న తర్వాత పెద్ద పాప చక్కగా నర్సింగ్ చేస్తుందండి. ఇక్కడ మంచి గవర్నమెంట్ హాస్పిటల్, అంత పెద్దగా అయిపోయారు పిల్లల్ని, అన్ని సంవత్సరాలు చూసుకున్నాం కదా. ఇంకొక పాప చక్కగా మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేశాము, వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అసలు ఇంకా ఆరాటం మామూలుగా ఉండదు కదా, ఎంతైనా పెంచాం కదా. ఆ పెంచిన పేగు వేరేలాగా ఉంటుంది, ఆ బంధం వేరేలాగా ఉంటుంది. చిన్న బిడ్డల్ని పట్టుకొని పెంచాం వాళ్ళ గురించి. కొద్ది కాలం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డల ఆచూకీ తెలుసుకున్నప్పుడు బిడ్డల జీవితం చాలా భయంకరమైన జీవితంగా ఉందండి. చాలా బాధపడ్డాం, కానీ ఏం చేయలేని పరిస్థితి. వారు క్షేమంగా ఉండాలని మాత్రమే ప్రార్థన చేయగలిగాం. వారు ఎక్కడున్నా బాగుండాలి. ఇప్పటికి స్టిల్ వారు ఎక్కడున్నా వారు సురక్షితముగా ఉండాలి. ఆమేన్. సురక్షితమైన రీతిలో వారికి ఉండాలి. ఒకానొక రోజున ఆ పెద్దవాడు ఎవరైతే బలవంతంగా వీరని తీసుకొని వెళ్ళిపోయాడే, రాంగ్ డెసిషన్ తీసుకొని, వాడు ఒక రోజున మాట్లాడుతున్నాడు, డాడీ అనవసరంగా తప్పు నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజున నా చెల్లెల భవిష్యత్తు ఘోరమైన స్థితిలో ఉంది. ఎక్కడో ఊర్లో లోపల ఇంటీరియర్ ప్లేసెస్, పల్లెటూరులో, సిటీ అవుట్స్కట్స్లో బురదలు అట్లాంటివి ఉంటాయి కదా, స్లమ్ ఏరియాలో అలా డేరా వేసుకొని అనవసరంగా మీరు చెప్పిన మాట వినలేదు, నాన్న వదిలిపెట్టాడు, వీళ్ళని ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు కదా. అలాంటి పరిస్థితులు. ఆ రోజున డాక్టర్ ఒకటే చెప్పారు, దేవుడు నుండి మాట్లాడినట్టే మాట్లాడారండి, ప్రేమించండి కానీ ప్రేమను ఆశించకండి. నెవర్ ఎక్స్పెక్ట్
లవ్ ఫ్రమ్ అదర్స్, జస్ట్ గివ్ యువర్ లవ్ టు అదర్స్ అని చెప్పారు అంతే. ఇవ్వండి, ప్రేమ ఇవ్వండి, ప్రేమను పంచండి. మీరు చేసే ఈ సర్వీస్లో ప్రేమను ఆశించకండి. ఆమేన్. మనం నిజమండి, ఎవ్వరు ఏ శత్రువులు కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ, ఎవరైనా కానీ దేవుని ప్రేమను పంచుతూనే ఉండాలి. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. క్రీస్తు ప్రేమ ఎప్పుడు పంచుతూనే ఉంటుంది. ఆమేన్. ప్రేమ ఇస్తూనే ఉండాలి. అందుకనే చూడండి, అన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే మన జీవితాలు వ్యర్థం. అందరిని స్వీకరించే ప్రేమగా నీ ప్రేమ ఉండాలి. అదే క్రీస్తు ప్రేమ. ఈ సమయంలో మనం అందరం చక్కని జీవితాన్ని జీవిద్దాం. ప్రేమలో వేరూరిన క్రైస్తవ జీవితాలకు మన జీవితాలు ఉండాలి. ఆమెనని చెప్పండి, ఆమెనని చెప్పండి. అన్నీ ఉన్న దేవుని ప్రేమ మనలో లేకపోతే చెప్పండి. సేవకుడు అదే. అందుకని అన్ని గుణపాఠాలే వేసి గుచ్చినట్టే తగులుతాయి మాకు. చిన్నదే వయసు, కానీ అనుభవం చాలా పెద్దది. చిన్న వయసే, కానీ అనుభవం చాలా పెద్దది. చాలా అనుభవాలు ఉన్నాయి వెనకల, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. ఇట్లా ఎన్నో చూసాం. ఒక్కటే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పారు. ఎన్నో. ఆయన సేవకుడు ఎవరు మోసం చేసినా, ఎవరు తృణీకరించినా దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఎవరు చేయి విడిచినా దేవుడు చేయి విడిచే దేవుడు కాదు. ఆమేన్. ఎవరు తృణీకరించినా ఆయన తృణీకరించే దేవుడు కాదు. ఎవరు వదిలిపెట్టినా ఆయన నిన్ను మాత్రం వదిలిపెట్టారు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అది నేర్చుకున్నాం. అందుకనే ఎవరినైనా ఎంత భయంకరమైన అంటే చాలా ఆపోజిట్గా, చాలా వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా సేవకులు క్షమిస్తారు. ఆమేన్. అది పరిచర్లో అది అంటే సేవకుడికి క్రీస్తు ప్రేమ ఉంది. అదే క్రీస్తు ప్రేమని సేవకుడు నేర్పిస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నిజంగా అలాంటి ప్రేమ కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండును కాక. ఆమెనని చెప్పండి. ఆమెన్. ఇక్కడ ఎవరికైనా ఏదైనా జరిగితే, లేదా మీ ఇంట్లో మీ గృహాల్లో ఎవరికి ఏదైనా జరిగితే, నీ శత్రువైనా కానీ దేవుని ప్రేమను చూపించు. కష్టకాలంలో నువ్వు నిలబడు. అదే దేవుని ప్రేమ. ఆమెన్. చూడండి, భక్తి, ప్రార్థన అన్నీ ఉంటే సరిపోదు. నీకు దేవుని ప్రేమ క్రియలలో ఉండాలి. ఆమేన్. అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితానికి సంపూర్ణత. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఈ సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, సహాయకుడవు నీవయ్యా, మాట్లాడే దైవమా మీకు స్తోత్రం. ప్రభువా, ఎంత మంచి దేవుడవు ప్రభా. నీ ప్రేమ అద్భుతమైన ప్రేమ. నీ ప్రేమనే అయా మా ఇట్లా కనపరుస్తున్నావు. అదే ప్రేమను కలిగిన జీవితంగా మా జీవితం ఉండాలని మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. మాట్లాడుతున్నందుకు స్తోత్రం ప్రభువా. సహాయము చేయండి పరిశుద్ధాత్ముడా. కృప చూపించండి అయ్యా, కృప చూపించండి అయ్యా, కనికరాన్ని చూపించండి అయ్యా, సహాయము చేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ యేసయ్యా, ప్రేమ, ప్రేమ యేసయ్యా, ప్రేమ, ప్రేమ యేసయ్యా, ప్రేమ, ప్రేమ యేసయ్యా, ప్రేమ. ఈ రోజున క్రీస్తు ప్రేమలో వేరూరిన జీవితాలకు మన జీవితాలు ఉండాలండి. తుఫాను వచ్చినా వేరూరిన జీవితాలు నిలబడతాయి. బాధ వచ్చినా విశ్వసిస్తాయి. మనుషులు విడిచినా భయపడదు, క్షమించగలుగుతుంది. దేవుని ప్రేమ మనలో ఉంటే ఆమెనని చెప్పండి. ఇతరులు ప్రేమించగలుగుతాం, దేవుని పరిచయలో ఫలించగలుగుతాం. ఎవరు విడిచినా గుర్తుపెట్టుకో, దేవుడు మాత్రం విడిచిపెట్టదు. ఆమేన్. అందుకని రెండు చేతులు పైకెత్తి, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది.
అందరం స్వరాలు తెరచి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన పూర్వకంగా ఉందాం. తల్లి మరచిన, తండ్రి విడిచిన ఆయన ప్రేమ విడువదండి, ఎడబాయదండి. ఖచ్చితంగా మనము చేసే ప్రార్థనలు, మనము చేసే భక్తి దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆయన ప్రేమను ప్రచురించినట్లుగా మనము కూడా ఆయన ప్రేమను ప్రచురించగలిగిన వారిగా మనం ఉండాలండి. ఆమేన్. చక్కని జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. తండ్రి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడచిన గాని నన్ను విడవనన్న ప్రేమ, తండ్రి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తనార చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తనార చేతుల్లో చెక్కుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దామా. అద్భుతమైన ప్రేమ, నిజంగా ఆ ప్రేమను కలిగిన వారం మనం, ఆయన ప్రేమను పొందుకుంటున్న వారం మనం. అదే ప్రేమను అనేకులకు చూపించుదుము కాక, కనపరచుదుము కాక, అదే ప్రేమను పట్టుకొని దేవుని కొరకు నిలబడదుము కాక, ఆయన పనిలో ముందుకు సాగుదుము కాక. ప్రార్థన చేద్దాం. ఆ ప్రేమ లేని వారివైతే మనము వెద్దులబడి ప్రేమ కలిగి జీవిద్దాం. చేద్దాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేద్దాం దేవుని పని. ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రం, ఎంత చక్కని అద్భుతకరమైన దేవుడవు స్వామి. మాతో ఉండి, మా మధ్యలో ఉండి, మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. ఎవరు మరచినా విడిచినానో మరిచే దేవుడో కాదు, విడిచిపెట్టే దేవుడో కాదు. నీ ప్రేమ ఉన్నతమైనది, గొప్పది అయ్యా. ప్రతిరోజు నీ ప్రేమనే మమ్మల్ని బ్రతికిస్తుంది, మమ్మల్ని నడిపిస్తుంది. ఎవరి వైపుకు చూడద్దయ్యా, ప్రేమించే వ్యక్తులుగా మేము ఉండాలి అయ్యా. నీ ప్రేమను కలిగిన మేము, పొందుకున్న మేము, అదే ప్రేమను అనేకులకు కనపరిచే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. సహాయము చేయండి ప్రభా, మా మాటల్లో, మా బ్రతుకులలో, మా భక్తిలో ప్రభా. ఇదిగోండి అయ్యా, ఇదిగోండి ఎక్కడున్నా, ఎవరి మధ్యలో ఉన్నా అయ్యా, నీ నామానికి మహిమను తీసుకొచ్చే వారిగా మేము ముందుము గాక. అన్నీ ఉండి ప్రేమ లేకపోతే మా జీవితాలు వ్యర్థము కదా అయ్యా. ఇదిగోండి ప్రవచించు కృపావరమున్నా అయ్యా, ఇదిగోండి అనార్గళమైన అయ్యా ప్రభా, ఇదిగోండి అనార్గళమైన మాటలు మేము మాట్లాడినా, ప్రార్థన చేసే వారిగా ఉన్నా, విశ్వాసము అధికమైన విశ్వాసం ఉన్నా, ఏది ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థులమయ్యా. నీ ప్రేమను పట్టుకొని అనేకులకు ప్రేమను పంచే జీవితాలుగా మా జీవితాలు ఉండును కాక అయ్యా. ప్రేమలో వేరూరిన జీవితాలుగా మా క్రైస్తవ జీవితాలు ఉండును కాక అయ్యా. ఇదిగోండి బలమైన జీవితాలు, అంటకట్టబడిన జీవితాలు, నిలబడే జీవితాలు, స్థిరము కలిగిన జీవితాలుగా నీలో ఉంట కృప చూపించండి, సహాయం చేయండి అయ్యా. ఎన్ని కుటుంబాలలో అయితే, ఎంతమంది కుటుంబాలు అయితే ప్రేమ లేదు, ఎంతమంది మనుషుల మధ్యలో ప్రేమ లేదు అయ్యా. ప్రభా ఇదిగోండి, ప్రభా ఎవరి జీవితాల్లో అయితే ప్రేమ లేదో ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాలను మీరు దర్శించమని వేడుకున్నాం. భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులపైన, తల్లిదండ్రులకు పిల్లలపైన అయ్యా. ఇదిగోండి ప్రభా, ప్రేమను కలగ చేయమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయము చేయండి, అధికమైన కృపతో అయ్యా బలపరుస్తూ నడిపిస్తున్నామని, క్షేమాన్ని కలగ చేయమని, ప్రతి ఒక్కరిపైన నీ కృపను కుమ్మరించమని, బ్లెస్ చేయమని ఈ రాత్రికాల సమయంలో యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.